ఈ క్షణాన నువ్వు దేవుని ముందుకెళ్ళి, దేవా నేను పాపిని అన్నావు అనుకో, ఎవడు చెప్పాడు రా అంటాడు. ఎవరు చెప్పారు రా? లేదు నాయన నేను చాలా చేశాను ప్రభు అంటే, నాకు గుర్తులేవయ్యా అంటాడు. అదే మనుషులు అనుకో, ఆహా ఆ తప్ప, ఓకే అదే నేను వదిలేశాను అంటాడు. వదిలేస్తే ఆ తప్ప అని గుర్తులో పెట్టుకున్నావుగా, నీ జ్ఞాపకంలో ఉన్నంత వరకు నువ్వు వదిలినట్టు కాదుగా. కానీ దేవుడు అలా కాదు, నువ్వు మళ్ళీ గుర్తు చేసినా గుర్తురాదు. గుర్తు పెట్టుకున్నాడు అనుకో, ఆయన వదిలినట్ట వదలనట్ట? ఆయన గుర్తులో పెట్టుకున్నాడు అనుకో మన తప్పుల్ని, ఆయన వదిలేసినట్ట వదలనట్ట? మీరు చెప్పండి. మర్చిపోయాడు అనుకో, నువ్వు పోయి గుర్తు చేస్తావు. లేదు నాయన నిన్న కూడా నేను తేడా పడ్డాను ప్రభా, నిన్న కూడా నీకు ఇబ్బందికరంగా నడుచుకున్నాను తండ్రి అంటే, ఏమో నీ మొహం నువ్వు చెబుతున్నావు, నాకేం గుర్తులేదు. ఇక అప్పుడు దూతలు వచ్చి చెప్పాలి నీకు, ప్రభు బల్ల దగ్గర ఒప్పుకున్నావుగా, మొత్తం క్షమించమని ఏడ్చావుగా, మారు మనసు పొందావుగా, ఇంకా చెయ్యకూడదని నిర్ణయించుకున్నావుగా, మళ్ళీ ఆయన గుర్తు చేస్తావు, ఎందుకు గుర్తు రావు? ఎప్పుడైతే తండ్రి నా దోషములు ఇవి అని నువ్వు ఒప్పుకున్నావో అప్పుడే వదిలేశాడు ఆయన. నీ దోషములను ఆయన తన వీపు వెనక, పడమటికి తూర్పు ఎంత ఎడముగానున్నదో మన అతిక్రమములను మనకు అంత ఎడముగా, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత, ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. కొంతమందికి దేవుడు క్షమించాడని నమ్మకం ఉండదు, అందుకే ఆరాధించేటప్పుడు కూడా ఈ అపరాధ భావం లోపల ఉంటుందిగా, నేను తేడా అని. ఈ ఆరాధించేటప్పుడు కూడా వేనోళ్ళకు వెళ్ళిద్దో లేదో దేవుడి దగ్గరికి ఇది, ఎందుకంటే నా అంత చండాలు పోడలేడు, నా అంత చండాలకు మనిషి లేదు, నేను నన్ను అంత తేలిగ్గా దేవుడు క్షమించే అవకాశం అయితే లేదు. వీళ్ళు జడ్జ్ చేసుకుంటారు, దేవుడు కాదు, వీళ్ళు చేసుకుంటారు. యేసు రక్తం కడగలేని పాపం ఏదన్నా ఉందా? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. కాబట్టి యేసు రక్తమును ఆశ్రయించినప్పుడే నువ్వు కడగబడ్డావు, శుద్ధీకరణ పొందావు. ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా దేవుడు? కొన్ని నిమిషాలకు ముందు మనం ఘోరపాపి అని పాడాం, కానీ ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అని చూస్తున్నాడు ఆయన. నిజం. నువ్వు నమ్మకపోతే నిజం. నీ మీద జాలి పడుతున్నాడు, కొడుకు పొరపాటు పడ్డాడు, తండ్రి ఎదుటికి వచ్చాడు. తండ్రి తిట్టకముందే తన్నకముందే వీడే ఒప్పుకున్నాడు, తేడా పడ్డాను నాన్న నేను. తండ్రి అడగను కూడా అడగల, కొడుకే పోయి చెప్పాడు, ఇట్లా తప్పు జరిగింది నాన్న, నేను తేడా పడ్డాను, నీకు ఇబ్బంది కలిగించే విధంగా నేను ప్రవర్తించాను, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కొడుకు తనంతట తానే తండ్రి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తండ్రి ఏమంటాడండి? అట్లా చేయకురా, అది నీకే మంచిది కాదు, నువ్వు అలాంటి పొరపాట్లు చేస్తే అది నీకు నష్టం నాయన, నాకేమైందిరా, నువ్వు దెబ్బతింటావు, నువ్వు ఎఫెక్ట్ అవుతావు, నువ్వు డ్యామేజ్ అవుతావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, అంతే. వాడు దుఃఖపడుతున్నాడు అనుకో, ఆ తప్పుని బట్టి, ఆ పొరపాటుని బట్టి జాలి వచ్చిద్ది. ఫస్ట్ ఏమో ఇలా అని, తర్వాత అంటాడు పోనిరా బాబు వదిలేసే, వదిలేసే. వాస్తవం వాడిని తన్నాలనిపించింది అనుకో, వాడు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నప్పుడు జాలి వచ్చింది తండ్రికి. కొన్ని తప్పులు, వీడు చేసిన తప్పులు తండ్రికి తెలుస్తాయి, వాడు రావాలి వాడిని తన్నాలనుకుంటాడు అని కోపం రగిలిపోతా ఉండగానే కొడుకు వచ్చేసి తండ్రి దగ్గరికి వచ్చి తలదించుకొని తన తప్పును ఒప్పుకున్నాడు అనుకో, నాన్న ఈరోజు నువ్వు
బాధపడే పని చేశాను, నేను తేడా పడ్డానని ఒప్పుకున్నాడు అనుకో, వాడి మీద కోపం పోయి జాలి వచ్చింది. ఎందుకంటే ఆయనది తండ్రి మనస్సు. మన తండ్రిలో రెండు ఉంటాయి, ధర్మశాస్త్రం ఉంటుంది, కృప కూడా ఉంటుంది. ఏమయ్యా తండ్రిగా నీకు అర్థం కాలేదా? నీ కొడుకుని నువ్వు శిక్షించగలవు అండ్ క్షమించగలవు కూడా. అవసరమైతే ఒక దెబ్బ కొట్టగలవు, దెబ్బ తిన్న వాడు ఏడుస్తుంటే దగ్గరకు తీసుకొని పోన్లేరా బాబు ఇంకోసారి చేయకు, మరి నా కోపం తెప్పించావు కొట్టా అని మళ్ళీ కొడుకుని దగ్గరకు తీసుకుంటాం. కొంతమంది అయితే కోపపడి కొట్టడానికి ముందుకెళ్ళి కూడా వాడు పశ్చాత్తాపడటంతో జాలిపడి వదిలేస్తూ ఉంటాం. ఒక తండ్రిగా నీ బిడ్డ విషయంలో నీకు ఎలాంటి మనసు ఉందో దేవునికి మన విషయంలో అలాంటి మనసే ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఆరాధనకు ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. అందుకే ఆరాధనకు ముందు ప్రభు బలను సిద్ధపరిచి అక్కడ మిమ్మల్ని అందరినీ పశ్చాత్తాపంలోకి నడిపించి, పావనుడు చెప్పాడు ఇందాక, ఆయన సిలువను గురించి వర్ణించుకుంటా ఎందుకు? కనీసం ఆయన సిలువను గుర్తు చేసుకుంటేనన్నా మన మూర్ఖపు గుండెలో, కఠిన గుండెలో కాస్త పగిలి కనీసం పశ్చాత్తాపం వచ్చి, అవును ప్రభువా నేను దోషినయ్యా, నా పాపాలే నువ్వు మోసావని మనం మారు మనసు పొందుతామేమో, దిద్దుకుంటామేమో అనే ఆ వర్ణన. తను చెప్పినా, ఏ దైవజనుడు చెప్పినా, నేను చెప్పినా, అజయుడు చెప్పినా, సమూయేలు చెప్పినా, ఎవరు చెప్పినా అలా మిమ్మల్ని పశ్చాత్తాపంలోకి నడిపించడానికి, మారు మనసులోకి నడిపించడానికి, దిద్దుబాటులోకి నడిపించడానికి, అలా దిద్దబడి సరిచేయబడి పశ్చాత్తాప్తులై ప్రభు బలలో చెయ్యి వేసి దేవుని వెలిగింపును పొంది ఇక నువ్వు లేచి ఆరాధించినప్పుడు నీకు తెలుసా, దేవుని సన్నిధి మన మధ్యలోకి వచ్చింది. ఇక సాతాను అడ్డగించడానికి లేదు. వీళ్ళ ఆరాధన నువ్వు ఎట్లా స్వీకరిస్తావు అని వాడు అంటానికి లేదు. వాళ్ళు ఒప్పుకున్నారు, సరిదిద్దుకున్నారు, క్షమాపణ కోరుకున్నారు, పశ్చాత్తాప్తులయ్యారు, మారు మనసు పొందారు, ఇదిగో నా బలను సమీపించారు, నా వెలిగింపును పొందారు, వారు నా పిల్లలు. శుద్ధీకరణ పొంది ఇదిగో నా వైపు తిరిగారు. వాళ్ళు మారు మనసు లేకుండా తిరగల, ఒప్పుకోకుండా లేదు, ఒప్పుకున్నారు, నా వైపు తిరిగారు. అన్నిసార్లు ఎట్లా క్షమిస్తావు? 100 సార్లు క్షమిస్తా, నీకెందుకురా అబ్బాయి? ఆ క్షమాపణ కూడా అంతూ పంతూ ఉండాలి. పద్దాకలు క్షమిస్తూ ఉంటాం అంటే నా ఇష్టం. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, ఆ కారణము చే దేవ సంస్తుతి. ఏమండి వాక్యంలో ఏం రాయించి పెట్టాడు? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసి నీ వైపు తిరిగి ఇదిగో పొరపడి తిని క్షమించు అని నిన్ను అడిగితే తప్పకుండా నువ్వు క్షమించాలి అన్నాడు. వినండి, పేతురు అడుగుతాడు యేసు ప్రభుని, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? ఒక 7 మార్లు క్షమించి తర్వాత తన్నొచ్చా? అది పేతురు ఫీలింగ్. అంటే 7 మార్లు వాడిని క్షమించేసి 8వ వాడిని తన్నొచ్చా, వాడిని శిక్షించవచ్చా? అంటే యేసు ప్రభు ఏమన్నాడని రాసిందో తెలుసా బైబిల్లో? 7 మార్లు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించు అని తెలుగులో రాసింది. 70 ఏళ్ల మారుల మట్టుకు అంటే ఒక మనిషి జీవితకాలం ఎంతో మీరు చెప్పండి? నరుని ఆయుష్కాలము 90వ కీర్తనలో ఉంది. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 అన్నాడు. అంటే ఒక మినిమం 70 ఏళ్ళు అనుకుందాం. అంటే నా ఎడల నా సహోదరుడు తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోయింది అంటే కాదు, 70 ఏళ్ళు. వాడు తప్పు చేసి నీ ఎడల నీ వైపు తిరిగి క్షమించు అని నిన్ను అడిగితే వాడు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు క్షమించాల్సిందే నువ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని ఆటగా తీసుకుంటాడేమో వాడు ఆటగా తీసుకున్నాడో బాధపడి అడుగుతున్నాడో నీకు తెలియదా? తెలుసుగా. వాడు పశ్చాత్తాపడి అడిగాడు అనుకో, క్షమించు.
వాడు బాధపడి పశ్చాత్తాపడి అయ్యా నేను తేడా పడ్డాను అన్నాడు అనుకో, పోనీ అను, పర్లే పోరాను. ఇలా మనల్ని క్షమించమని మనకు చెప్పిన ప్రభు ఆయనను క్షమాపణ వేడుకున్నప్పుడు మనల్ని క్షమించడా? చెప్పండి, ఏమన్నా రాసుందా? ఇన్ని మార్ల మట్టుకే బైబిల్లో ఇన్ని మార్ల మట్టుకే దేవుడు నిన్ను క్షమిస్తాడు, తర్వాత నిన్ను క్షమించడని ఒక సంఖ్య ఏమైనా ఉందా? కానీ దేవుడు క్షమించువాడు కదా అని దాన్ని ఆధారంగా తీసుకొని పదే 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 మనం తప్పు పని చేస్తున్నాం అనుకో, తప్పు చేసి ఆటగా దేవునికి వెళ్ళి తిరిగి క్షమించయ్యా అన్నామనుకో, దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు ఏ పాపంతో ఆటలాడుతున్నావో అది నిన్ను పట్టుకుంటుంది. నీకు అర్థమైందా? నువ్వు పాము దగ్గరికి పోయి పాము ముందు దానితో ఆడకూడదు. దాని దగ్గరికి పోయి దాని దగ్గర ఆడతా పక్కకు వచ్చి, తండ్రి నేను దాని దగ్గర ఆడకూడదు కానీ ఆడుతున్నాను, ఏమనుకోవాకు, క్షమించు అని మళ్ళీ మరుసటి రోజు పోయి మళ్ళీ దాని ముందు ఆడుతా ఉన్నావు అనుకో, ఆడిన ప్రతిసారి పోయి నువ్వు క్షమించమని అడిగావు అనుకో, ఓకే క్షమిస్తాడు దేవుడు. కానీ ఒక మాట చెప్తాడు, నువ్వు ఆడుతుంది ఏందో తెలుసా అంటాడు. నువ్వు దేంతో ఆడుతున్నావో తెలుసా? ఏం లేదు తండ్రి, నేను ఆడుతున్న సిగరెట్తోనే కదా తండ్రి. అదే చాలు. రేపు 2 ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చినప్పుడు నువ్వు తండ్రి కుయ్యో మొర్రో అని మొర్ర పెట్టిందా నీకు ఆన్సర్ రాదు. నువ్వు పశ్చాత్తాపడి బాధపడుతున్నావు కనుక పరలోకానికి తీసుకుంటా, కానీ నీ శరీరం మీద మాత్రం ఆ దెబ్బ పడిద్ది. జాగ్రత్త. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఇటు పాము దగ్గరికి పోయి ఆట ఆడతా నువ్వేమనుకోవాకు దేవా అంటే ఆయన ఏమంటాడంటే, ఒరే మెంటల్, నువ్వు పాముతో ఆట ఆడుతా నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభు అంటే నా బాధ అంతా దేనికిరా? నువ్వు చస్తావని. నా బాధ అంతా దేనికి? నువ్వు నశిస్తావని, నువ్వు ఎఫెక్ట్ అవుతావని. నువ్వు దాన్ని వదిలేసి నన్ను క్షమించు అనుకుంటూ పోయి మళ్ళీ పాము ముందు ఆడతావు. అది ఆడి ఆడి కొట్టిందనుకో, ఇక మళ్ళీ వచ్చి నా దగ్గర నన్ను క్షమించు అంటానికి నువ్వు ఉండవురా నాయన. పాపం ఏదైనా, అది సిగరెట్ కావచ్చు, అది మందు కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, అవినీతి కార్యకలాపాలు కావచ్చు. దేవుడి బాధ అంతా ఏంటంటే, నువ్వేదో అక్రమాలు చేస్తే ఆయనకేదో లాస్ అయిద్దని కాదు, నువ్వు ఎఫెక్ట్ అయితే అది బాధ ఆయనకి. ఎందుకంటే ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఆయన హృదయం అంతా నీకేం కాకూడదని, నువ్వు బాగుండాలి, నీ దేహం బాగుండాలి, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా హెల్తీగా నువ్వు ఉండి ఆయన పిలుపు అందుకో ఆయన దగ్గర చేరాలని. అందుకే ప్రసంగులు అంటాడు, నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకో అని. కాబట్టి ఇంతేనండి, పాపాన్ని గురించి ఎందుకు ఖండిస్తాడంటే అది మనల్ని పట్టుకుంటుంది కాబట్టి, అది మనల్ని నాశనానికి ఈడ్చికెళ్ళిద్ది కాబట్టి అందుకు కోప్పడతాడు. మీ అబ్బాయి సిగరెట్ తాగితే ఎందుకు కోప్పడతావు నువ్వు? డాడీ తాగితే నా ఊపిరితిత్తు లేకపోయేది, నీకేం డాడీ, నీకేం కావట్లేదుగా అని నువ్వు అంటావా? దానికి తండ్రి ఏమంటాడు, ఒరే నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు బాగుండాలిరా, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను ప్రేమ గల తండ్రిని కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఊరుకోను. ఆ సిగరెట్ నీ 2 ఊపిరితిత్తులకు క్యాన్సర్ జబ్బు రానియక ముందే నీ చెంప పగల కొడతా నేను. ఆ సిగరెట్ తెగ తాగుతున్నావు కదా సిగరెట్, ఆ సిగరెట్ నీ 2 ఊపిరితిత్తులను నాశనం చేయకముందే నీ చెంప పగల కొట్టాలి నేను, లేకపోతే సస్తావు నువ్వు. ఇప్పుడు చెప్పండి, పాపాన్ని ఖండించాలా లేదా దేవుడు? కుమారుడా, నువ్వు సిగరెట్ తాగు, మందు తాగు, విచ్చలవిడిగా తిరుగు, ఐ లవ్ యూ మై సన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎట్లనైనా ఊరేగు, నీకే నొప్పి కలిగించను, ఎంజాయ్ అన్నాడు అనుకోడు. అసలు తండ్రేనా వాడు? అసలు తండ్రేనా? వాడికి అసలు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ప్రేమ ఏం చేసిద్ది? శిక్షించిద్ది. అందుకే స్పష్టంగా రాయించాడు హెబ్రీ పత్రికలో,
ప్రకటన గ్రంథంలో కూడా హెబ్రీ పత్రికలో అంటాడు, తండ్రి శిక్షించని కుమారులు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు అంటాడు. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడు? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటాడు. ఎందుకు? డాడీ. మనం అక్రమమైన క్రియలు చేసినప్పుడు లాగి ఒక లెంపకాయ ఇవ్వకపోతే వాడు మన డాడీ కాదు, లేదా వాడు సోది డాడీ. స్తోత్రం. సరైన డాడీ ఏం చేస్తాడు? నువ్వు కొట్టవా? చీ, నన్ను దెబ్బ కొట్టావు, నువ్వు ప్రేమలేనోడివి నువ్వు అంటావా? నీ కొడుకు అన్నాడు అనుకో, నువ్వు నీ తండ్రిని అన్నావు అనుకో, నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీ తండ్రి కొట్టాడు, చీ నన్ను కొట్టావు, నువ్వు నిజంగా ప్రేమ గలడు అయితే కొడతావా అంటే తండ్రి ఏమంటాడు? ఊరెదవా నీ తండ్రిని కాబట్టే, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే తన్నే. నువ్వు నాశనం అయిపోవాలనుకుంటే నిన్ను తన్ననరా, ముద్దు పెట్టి పంపిస్తా పోరా సావు అని. నువ్వు అలా నాశనం కాకూడదని నిన్ను కొడుతున్నా బిడ్డ అంటాడు. బైబిల్లో చెప్పాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నా. ప్రేమగా చెప్తాడు. వినండి అయ్యా మాస్టర్లు వినండి బాగా. ప్రేమగా చెప్తాడు, వద్దు బేట. ఆయన ఒప్పుకున్నప్పుడు నేను క్షమించారా నాయన, నువ్వు క్షమించా, కానీ నువ్వు మళ్ళీ అదే చేస్తే నిన్ను నాశనం చేసిద్దిరా, అది నీకు తెలియదురా, నా మాటినయ్యా. ఆ సొదేమో మనకి వినపడి సాగదు. అంతేనండి. అందుకే దేవుడు గద్దించినా కోపగించినా, ఎందుకంటే మనకు నష్టం కలగకూడదని. ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కోప్పడినా న్యాయం ఉంది. అయితే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కోరినప్పుడు వదిలేస్తాడు. వదిలేసి హెచ్చరికిస్తాడు. అదేమంటే వచ్చి కూర్చొని ఏడుస్తావు, రేపో వదిలేసా, లేపో ఆ కేసు రాయట్లేదు, కానీ నువ్వు అది మళ్ళీ చేసావంటే నిన్ను పట్టుకుంటుంది. నాకు సంబంధం లేదు, నీ ఇష్టం, నువ్వు తన్నులు తింటావు. లేదు నాయన, ఇంకోసారి నేను అట్లా చేయను ప్రభువా, నిజంగా నేను మార్పు చెందానయ్యా, నాకు వద్దు అట్లాంటి చూసి. రైట్, ఇప్పుడు నువ్వు నా బిడ్డవి, నేను కడిగేశాను, శుభ్రం చేశాను, ఇబ్బంది పడవాలి. అప్పుడు లేచి నువ్వు ఆరాధించినప్పుడు సందేహం లేదు, అనుమానం లేదు, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీ మీదకి వస్తాడు. ఎనీ డౌట్? నో డౌట్. ఎందుకంటే ఇక్కడ డౌట్ పెట్టుకోవడానికి ఏం లేవేడా. మొత్తం ఆయన ముందు ఒప్పుకున్నాం, శుద్ధీకరణ పొందాం, సరిదిద్దుకున్నాం, మళ్ళా ఆ విధమైన అడుగులు వేయొద్దు అనుకున్నాం. దేవుడు ముద్దాడాడు. ఎందుకు ముద్దాడాడు తెలుసా? నా బిడ్డ మనస్తత్వం చూడు, పాపంతో రాజీ పడదో, ఏదన్నా పొరపాటు జరిగినా నా ముందు ఒప్పుకొని దాన్ని అసహించుకుంటుంది. ఇది నా బిడ్డ, ఇది నా లక్షణం, పాపాన్ని అసహించుకోవటం నా లక్షణం, నా తత్వం అని మురిసిపోతాడు, ముద్దాడతాడు. ఎందుకు? ఆ లక్షణం చూసి. కొంతమంది ఒప్పుకోని వాళ్ళ సంగతి నేను చెప్పను. పశ్చాత్తాపడటం కానీ, మారు మనసు పొందటం కానీ, దాని మీద పోరాటం చేయటం కానీ, దాని విషయంలో బాధపడటం కానీ, ఏది చేసే తప్పుల విషయంలో ఇంత ఫీలింగ్ ఉండదు. అసలు నేను సమయం ఇచ్చి నడిపింపు చెప్తూ, ఒప్పుకోండి, మారు మనసు పొందండి, సరిదిద్దుకోండి, క్షమాపణ వేడుకోండి, నూతన పరచబడండి అని చెప్తున్నా కూడా కొంతమంది ఈ ఫీలింగ్స్ అన్నీ ఏంటో తెలుసా? కానీ రా నాయన తొందరగా ఇయ్యా, మేము తీసుకుంటామని ఫీలింగ్ అన్నమాట. నాదేం పోయింది? ఇస్తా, తీసుకున్న తర్వాత తన్నులు పడతాయి. ఇందువలన మీరు అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు చాలామంది. అందుకే నేను మర్యాదగా ఒప్పించి జాగ్రత్త అన్ని సిద్ధపరిచేస్తాను. ఈ విధంగా నేను చెప్పినప్పుడు ప్రభు బల్లకు యోగ్యంగా సిద్ధపడి అందులో చెయ్యి వేసి
తర్వాత నువ్వు లేచి ఆరాధించినప్పుడు నేను చెబుతున్నా, ఖచ్చితంగా చెబుతున్నా, దేవుని శక్తి దిగొస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది, దేవుని ఆత్మ మన మీదికి బలముగా దిగి వచ్చే అవకాశం ఉంది. నువ్వు రోగం పాలయ్యావు, నువ్వు బలహీనతకు గురయ్యావు, ఏ కారణం, ఏ పాపాన్ని బట్టి నీకు ఆ బలహీనత వచ్చిందో దాన్ని ఒప్పుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని దగ్గర దిద్దుకున్నావు, ఇప్పుడు లేచి ఆరాధిస్తున్నావు. అప్పుడు ఆ పాపమునకు ప్రతిగా వచ్చినటువంటి బలహీనత ఏదైతే ఉందో ఈ ఆరాధనలో ఆ క్షణాన స్వస్థత వచ్చింది. బంధకాలు తెగిపోతాయి. నీ ఆత్మ బలం కోసం నువ్వు అడుగుతున్న ఆ బలం ఏదో దేవుని ఆత్మ నీ మీదికి పంపుతాడు. పరిశుద్ధాత్మ నిన్ను మళ్ళా వారమునకు సిద్ధపరుస్తాడు. మైండ్కి ఎక్కుతుందా నేను చెప్పేది? మళ్ళా వారం రోజులు నువ్వు లోకంలో తిరిగి రావాలి. మళ్ళా వారం రోజులు మళ్ళా లోకంలో సైతాను సమూహం మధ్యలో, బలహీనతల మధ్యలో, పాపుల మధ్యలో, చెడుతనం నిండిపోయినటువంటి లోకంలో 6 రోజులు బతకాలి తమ్ముడు. నువ్వు బయటికి పోయి 6 రోజులు బతకాలి చెల్లెమ్మా, నువ్వు బయటికి పోయి. నీ చుట్టూ ఉన్న సమాజం, నీ చుట్టూ ఉన్న వ్యక్తులు, నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా కుళ్ళిపోయి ఉంది. అలాంటి మనుషుల మధ్యలోనికి వెళ్ళి మళ్ళీ జయించుకొని మళ్ళీ ఆదివారం నువ్వు ఇక్కడ కూర్చోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బలం నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదు. పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు నిన్ను ఇలాగా నింపుతూ నీ దీపాన్ని వెలిగిస్తుండటం వల్లనే ఇక్కడ నువ్వు మళ్ళీ వచ్చి కూర్చోగలుగుతున్నావు. చాలామంది దీపాలు ఆరిపోయినాయి, చాలామంది దీపాలు ఆర్పేసుకున్నారు. ఒకప్పటి ఆత్మీయులు, ఒకప్పుడు దేవుని సన్నిధి వదిలిపెట్టకుండా కాచుకున్న వాళ్ళు నేను చెప్పినటువంటి అభిషేకాన్ని నిర్లక్ష్యం చేసిన కారణం చేత దీపాలు ఆరిపోయిన వాళ్ళలాగా బలహీన పడిపోయారు. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని రకాల శోధనలు ఎదురైనా మళ్ళా వారానికల్లా వచ్చి నువ్వు ఇక్కడ కూర్చోగలుగుతున్నావంటే ఎప్పటికప్పుడు శక్తి నీకు సరఫరా అవుతుంది దేవుని ఆత్మ ద్వారా. అది జరుగుతుంది. అది మా నాన్న దేవుడిని నమ్మల, ఎన్నోసార్లు చెప్పే, మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి కళ్ళారా చూస్తే కానీ నమ్మకాలు కలగవు. మా అమ్మ పోడు తట్టుకోలేక చర్చికి పోయాడు. పిల్లలంతా దేవుడిని నమ్ముకుంటే నువ్వేందయ్యో అని శోధిస్తుందని చర్చికి పోయాడు. ఏ ఒప్పందంతో అంటే నేను దమ్ము కొడతా, ఆపనంటే వస్తా, అది ఒప్పందం. సుబ్బారావు వింటున్నావా? స్తోత్రం. నేను దమ్ము కొడతా, ఆపను అంటే వస్తా. మళ్ళా చర్చిలికి వెళ్ళిన తర్వాత ఈ మౌనుకోవాలని ముచ్చట్లు చెబితే నా వల్ల కాదు. అంటే నాకు చెప్పింది ఇట్లా అంటా, సరే ఏం కాదు పా, నీ ముందు తీసుకెళ్ళు అన్న. తీసుకెళ్ళింది మందిరానికి మా అమ్మ. పోయి కూర్చున్నాడు. ఈ ఆరాధనకు వచ్చారు అంతా, పాటలు అయిపోయినాయి, మిగిలిన కార్యక్రమాలు అయిపోయినాయి, ఆరాధన. ఈ ఆరాధన సమయంలో ఆయన కొత్త కదా, ఏం అర్థమైద్ది? కొత్తగా చర్చికి వచ్చిన వాడికి ఏమైనా అర్థమైద్దా? ఇప్పుడు మీలో కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. కూటమి అయినాక ఇంటికి పోయేటప్పుడు అడుగు, ఏం అర్థమైందిరా నీకంటే, ఏం అర్థమైంది? ఏమో కానీ మొత్తానికి బాగానే ఉంది అంటారు తప్ప ఏం చెప్పరు. బాగున్నాడు బాగుంది అంటాడు, బాగలేనాడేమో ఎట్ట కూర్చుంటున్నారు నాయన, వాడేంద్ర నాయన 2 గంటలు సాగు కొడుతున్నాడు అంటాడు ఒక్కొక్కడు. నడుములు పోయిన నాయన అంటాడు. అర్థమైనోడేమో మొత్తానికి ఏదో కొన్ని అర్థం అవుతున్నాయి కానీ పర్లా. ఏం అర్థమైందంటే ఇప్పుడేగా వచ్చింది, ఏం చెబుతాం అంటాడు. అట్లాగా ఆయన పోయి కూర్చున్నాడు పాపం. కొత్త 1 వారం 2 వారాలు 3వ వారంలో ఈ ఆరాధన సమయంలో క్లిక్ అయ్యాడు. అందరూ ఆరాధన చేసుకోవడానికి రెడీ అయ్యి సిద్ధమై దేవుని మయంపరుస్తూ ఆరాధనలో లీనం అవుతుంటే ఈయనకేం ఆలోచన కలిగింది, బయటికి పోయి ఒక దమ్ము కొట్టొద్దాం అనుకున్నాడు.
అలా అనుకొని కూర్చున్న దగ్గర నుంచి లేవబోయాడు. తూర్పు వైపు నిలబడి పాస్టర్ గారు పడమర ముఖంగా తిరిగి ఉంటాడు, విశ్వాసులేమో పడమర వైపు కూర్చొని తూర్పు ముఖంగా తిరిగి ఉంటారు. ఈయన మధ్యలో కూర్చున్నాడు. ఎట్టా అంటే ఇల్లు కనపడతారు, పాస్టర్ కనపడతాడు. చిన్నగా లెగుద్దామని లేవబోయేటప్పుడు ఒక 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 మత్తు కలిగి తూలుడు వచ్చినట్టు కూలబడ్డాడు. కూలబడి ఇటు చూశాడు. పడమర ముఖంగా ఉంటుంది ఆ చర్చి. దూరం నుంచి ఒక తెల్లటి కొంగ ఆకారం, ఒక తెల్లటి కొంగలాగా రయ్యమని దూరంగా ఉండి రయ్యమని చర్చిలోకి వస్తాం. ఏననుకున్నాడు, ఎవడో తుపాకీ తీసుకొని దాన్ని వేల్చినట్టున్నాడు. ఆ తోట దెబ్బకి ఎటుపోవాలో అర్థం కాక అది బిడి తప్పి చర్చిలోకి వస్తుంది. కొంగ ఎవరో వేటగాడు కొట్టినట్టున్నాడు అనుకున్నాడు. తెల్లటి రెక్కలు సాచి రయ్యమని దూసుకొస్తున్నటువంటి ఆ పక్షి ఆకారం మందిర సమీపంలోకి వచ్చినప్పుడు పక్షి కాదు, చాచిన చేతులతో ఉన్న ఒక వ్యక్తి. చాచిన చేతులతో ఉన్న ఒక వ్యక్తి. ఆ చేతులు ఎంత పొడవు ఉన్నాయంటే ఆయన చెప్తున్నాడు, దేవుని మందిరపు ఈ తట్టు గోడకి ఆ తట్టు గోడకి ఆనునంత పెద్దవి అన్నాడు. అంత పెద్ద చేతులు. నేను చెప్పింది ఒట్టి మాట కాదు. ఆ దెబ్బకి మా నాన్న దమ్ముకి మా అడ్రస్ లేకుండా పోయినాయి. అందుకు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వచ్చిన పక్షి అనుకున్నాడు, పక్షి కాదు, పక్షి ఆకారంలో కనపడ్డాడు. అలాగే వచ్చేసి తీర మందిరావణంలోకి వచ్చినప్పుడు తెల్లని వస్త్రములు ధరించి చాచిన చేతులతో ఉన్న ఒక వ్యక్తి. ఆయన మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులందరి తలల మీద ఆ చేతిని స్పర్శిస్తూ ఉన్నాడట. ఎవరో మీరు ఊహించండి. ఎవరి ఆగమనం కోసం మనం ఆరాధిస్తున్నామో, ఎవరిని పంపమని మనం యేసయ్యని వేడుకుంటున్నామో, పరలోక తండ్రిని వేడుకుంటున్నామో ఆయనే ఆయన. యేసు మీదికి పావురాకారంతో దిగొచ్చాడు కదా. ఎప్పటికప్పుడు మనకి బలాన్ని అందించి మనల్ని బ్రతికిస్తున్న వాడెవరు? పరిశుద్ధాత్మ. ఈ భూమి మీద మన దీపాలు ఇంకా ఆరిపోకుండా వెలుగుతున్నాయంటే ఆ నూనె పోస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రత్యక్షత కలిగింది. ఈయనకి బిత్తరపోయాడు. అందరినీ స్పర్శించారు. రయ్యమని వచ్చేసాడు మందిరంలోకి. ఆరాధన జరుగుతుంది. అందరినీ టచ్ చేసి అందరినీ స్పర్శించి మధ్యలో అదృశ్యమయ్యాడు. దర్శనం ఉన్న వాళ్ళకి నేను చెప్పేది నిజమో కాదో అర్థమైంది. మీలో కూర్చున్న కొంతమంది ఎన్నోసార్లు చూశారు ఆరాధనలో ఈ బలిపీఠం మీద దేవుడి సన్నిధి రావటం, ఈ బలిపీఠం మీద దేవుని సన్నిధి కనపడటం, మన మధ్యలో మన మీద దేవుని సన్నిధి కనపడటం ఎంతోమంది అనుభవించి నా దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పారు. నేను చెబుతున్నాను కదా, నువ్వు రోగివా, సమస్యల్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, కలతలతో ఉన్నావా, కన్నీళ్లతో ఉన్నావా, ఆరాధన చేసే సమయం ప్రత్యేకమైనది. దాన్ని పోగొట్టుకోవద్దని మొత్తుకొని చెబుతాను. నేను ఇంత చెప్పినా కూడా ఆరాధనలో చూస్తే కొంతమంది కళ్ళు తెరిచి, ఎందుకు ఇది ఎవరు అడిగారు? కళ్ళు తెరిచి అంత బలవంతంగా అంత ఇబ్బంది పడతా? తరువాయి భాగం ఏంది ఇది? ముందు ఒక భాగం అయిపోయింది, తర్వాత ఇంకో భాగం. ఇప్పుడు పైకి లేచి నిలబడ్డాం. ఈ భాగం పూర్తయితే తరువాయి భాగం వాక్యం. నీ మొక్కుబడి, అలవాటు, ఆచారం నాకు నచ్చదండి. ఆచారంగా ఏది చేసినా చేదరే. నాకు ఆత్మీయతతో కదా చేయాలి, ఆత్మతో కదా చేయాలి. ఏమంటావు? అందరిని అబ్జర్వ్ చేస్తాను నేను. ఎవరు లీనమయ్యారు, ఎవరు దేవునితో కనెక్ట్ అయ్యారు. చక్కగా ఇక్కడుండి అలా నడిపించే పని అయితే నేను హాయిగా ఆరాధించుకుందును. కొన్ని సంవత్సరాలుగా నాకు అవకాశం లేదు. నేను నడిపించడం, మీ మోకాలు చూడడం సరిపోయింది.
మీరు దేవుని కలుసుకుంటున్నారో లేదో, దేవుని చేత తాకబడుతున్నారో లేదో, పరిశుద్ధాత్మ స్పర్శను పొందారో లేదని ఇది చూసుకొని సరిపోయింది నేను. అందుకే ఒక్కోసారి ఏడుచుకుంటా కూర్చొని, దీనికంటే అసలు నేను విశ్వాసిగా ఉన్నప్పుడే బాగుంది కదా ప్రభువా, భక్తులు ఆరాధించేవాళ్ళు, నేను లీనమై కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకొని నిన్ను మయంపరుచుకొని నీ స్పర్శను అనుభవించేవాడిని. చూడు, త్యాగం చేసి కూడా మిమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తుంటే మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? తెలివి తక్కువతనం చెప్పనా? కూటమి అయిన తర్వాత నా చేతుల కోసం ఎగబడతారు. ఇది ఒరిజినల్ తెలివి తక్కువతనం అనమాట. దేవుడి చేతులు వచ్చే సమయంలోనేమో అప్పుడు కూడా కళ్ళు తెరిచి నాకెళ్ళే. ఇది తెలివి తక్కువతనం కాదా? నా ముఖం చూస్తే నీకేమన్నా ప్రయోజనం ఉందా? స్వస్థత వచ్చిద్దా? ఏమన్నా వెలుగు వచ్చిద్దా? బాగుపడతావా? అభిషేకం ఏమన్నా వచ్చిద్దా? అది ఎక్కడన్నా రాసుందా? దైవజనుల ముఖము చూచుచూ ఉండుడి. వాడు ఆరాధన చేస్తున్నా సరే మీరు వాని ముఖమే చూచుచూ ఉండుడి, అప్పుడు మీకు అభిషేకం వచ్చిన ఎక్కడ ఒక రెఫరెన్స్ ఉంటే చూపించండి. పొరపాటును కూడా రాదు. నేను నడిపించినట్లు మీరు ఆరాధనలో లీనమైతే ఆయన బలమైన హస్తాలు నీ మీదకి వస్తాయి. ఆయన శక్తి నీ మీదికి దిగొచ్చి, ఆయన ఆరాధనలో ఉన్నప్పుడు నువ్వు తాకబడ్డావు అనుకో, ఇక నువ్వు కోటం షెడ్ వెనక నువ్వు క్యూ కట్టాల్సిన అవసరంలా. నాకు ఇక్కడ జబ్బు ఉంది, నాకు ఏడ బలహీనత ఉంది, నాకు ఎడలాగుతుంది, నాకు గోడ పోతుంది, నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరంలా. శుభ్రంగా క్లీన్ అయిపోయి పోతావు. నువ్వు ఇంటికి నువ్వు ఇటు రావు, అటు పోతావు. ఎందుకు? ఒక ముద్ద తినటానికి. స్తోత్రం. నువ్వు వెనక క్యూ కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు. ఆరాధన చేసేవాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాను నేను, ఆరాధన చాలా జాగ్రత్తగా చేయాలి, ఆత్మతో చేయాలి, ఆత్మీయతతో ఉండాలి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనందరినీ స్పర్శించటం అనేది జరిగింది. బైబిల్ గ్రంథంలో దీనికి అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. కొంతమంది రాజులు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేయకుండానే సత్య పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నీళ్లు ఉండవు. అప్పుడు ఒక రాజు ఇంకో రాజుతో అంటాడు, ఈ కష్టకాలంలో మళ్ళీ బయట వేయాలంటే దైవజనుడు కావాలి, యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన ఎలీషానే ప్రవక్త ఉన్నాడు, పదా అని పోతారు. ఎలీషా దగ్గరికి పోతారు. పోయి అడుగుతారు, అయ్యా యుద్ధానికి వచ్చాం, పోటు పొడుద్దామని. పోటు పొడవకముందే చచ్చేటట్టున్నాం, ఎందుకంటే నీళ్లు లేక ఇట్లా అయిపోయాం, దయచేసి మాకు నీళ్లు దొరికే మార్గం చూపించమని అడుగుతారు. అప్పుడు ఎలీషా ఏమంటాడు తెలుసా? యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనడు, వీణ వాయించగల మనుషుని ఒకని నా దగ్గరకు తీసుకురండి అంటాడు. అప్పుడు వీణ వాయించేవాడిని ఒకరిని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెడితే వాడు వీణ వాయిస్తూ ఉంటే ఈయన ఆరాధించడం మొదలు పెడతాడు. ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఇప్పుడు సమస్యలో ఉన్న వాళ్ళందరూ ఆరాధించాలిగా. సమస్యలో ఉన్న వాళ్ళందరూ ఆరాధించాలా లేదా? వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, ఈయన ఆరాధిస్తూ ఉంటాడు. ఆరాధించి ఈయన మౌనం అయిపోతాడు. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, వీణ మోగుతూ ఉంటుంది. ఈయన మౌనం ఎప్పుడైతే అయిపోయాడో వాళ్ళు చిన్నగా ఆరాధిస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చిన్నగా సైలెంట్ అవుతూ ఉంటే సడన్గా దైవజనుడు తన వాక్కుని వెల్లడి చేస్తాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎప్పుడు ఆరాధన జరిగినప్పుడు, స్తుతి యాగము జరిగినప్పుడు, వీణ వాయిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కీర్తిస్తూ సన్నుతిస్తూ ప్రస్తుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దైవజనుడి మీదకి ఆయన శక్తి పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. ఈ లోయలో ఉన్నదే, ఈ లోయలో నీళ్ళేమీ లేవు కదా, ఇక్కడ చాలా గోతులు త్రవించుడి, వర్షము లేకపోయినా మంచు లేకపోయినా మీకు నీళ్ళు వచ్చేటట్టు నేను చేస్తాను, మీరు తాగి బతుకుతారు, చేయండి ఆ పని అంటాడు. వాళ్ళు తాగినప్పుడు నీళ్ళు వస్తాయి, బతుకుతారు. సో ఇప్పుడు దేవుని ఆత్మ ఎలీషా మీదకి వచ్చి ఆ మాట చెప్పడానికి ముందు ఎలీషా ఏం చేశాడు? ఆరాధన ఎందుకు? డైరెక్ట్ చెప్పొచ్చుగా. కాదు, వర్షిప్, ఆరాధన. ఎందుకంటే మీరు కావాలంటే లోకస్తుని చూడండి,
మాంత్రికుల్ని చూడండి, దురాత్మను ఆవాహనం చేసుకునే వాళ్ళని కూడా చూడండి. వాడు దురాత్మని పిలుచుకోవాలన్నా కూడా బుర్ర కొట్టాల్సిందే. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? దేవుని పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినట్లు మనం ఆరాధించవలసి ఉన్నది. ఆరాధించినప్పుడు, ఆత్మతో మనం ఆరాధించినప్పుడు నిశ్చయంగా దేవుని పరిశుద్ధాత్మ మన మీదికి దిగి రావటం జరిగిద్ది. అలా జరిగినప్పుడు మనం అనుభవిస్తున్న బంధకాలలో నుంచి మనకు విడుదల వచ్చిద్ది. మనం కలిగి ఉన్న ప్రశ్నలకు సమాధానం వచ్చిద్ది. మనం కలిగి ఉన్న బలహీనతల నుండి స్వస్థత వచ్చిద్ది. మనం కలిగి ఉన్నటువంటి వేదనల నుంచి విడుదల వచ్చింది. అందుకు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు ఎన్నడూ ఆరాధనను నిర్లక్ష్యం చెయ్యవద్దు. నేను ఒక పక్క చెబుతూ ఉంటాను, మరో పక్కన వదిలేస్తూ ఉంటారు మీలో కొంతమంది అని నేను అనుకోనను. సీరియస్గా తీసుకుంటారని నేను నమ్ముతాను. ఇప్పుడే కాదు, మీరు ఒకవేళ నలుగురుగా ఇంటి దగ్గర కూడుకున్నా కూడా చక్కగా తలుపులు వేసుకొని కిటికీలు కూడా బంద్ చేసి పడేసి, ఎందుకంటే మన సౌండ్ పక్కోటికి ఇరిటేషన్గా ఉండకూడదు కదా. తలుపులు కిటికీలు కూడా వేసి పడేసి అవసరం అయితే చక్కగా పాడుతూ ఆరాధిస్తూ దేవుని మయంపరచండి. దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం మీరు అనుభవించకపోతే ఇప్పుడు అడగండి.